ఇన్ని డెవలప్మెంట్స్ రాజకీయంగా జరుగుతూ ఉంటే, ఈ డెవలప్మెంట్స్‌లో కీలకంగా వ్యూహకర్తల గురించి కూడా పెద్ద చర్చ జరగాలి వాస్తవానికి. వ్యూహకర్తలు లాస్ట్ టైం ప్రశాంత్ కిషోర్ గురించి, ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పనిచేస్తున్నప్పుడు ఎంత పెద్ద చర్చ జరిగిందో, ప్రతి అంశం వెనకాల ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక చర్చ ఉండింది. కానీ ఇప్పుడు కిషోర్ చంద్రబాబుని కలిసి వెళ్ళినా కానీ పెద్ద చర్చ లేదు ప్రశాంత్ కిషోర్ గురించి. సేమ్ టైం లోకేష్ కూడా ఎక్కడ బయట ప్రస్తుతానికి రాజకీయంగా కనపట్ల. లోకేష్ ఏం కనిపించాలి రాజకీయంగా? ఏముంటది కనిపిస్తానికి? ఏదో ఒకటి కామెంట్స్, లేకపోతే కలుస్తూనో, లేకపోతే స్పందిస్తూనో కనపడుతూ ఉంటారు కదా సహజంగా. అంటే ఏం చేస్తాడు నాకు అర్థం కాదు. కృష్ణదేవరాలు మా పార్టీలోకి వస్తాడు అని అట్లా మాట్లాడతాడా? మాట్లాడే కదా. అవన్నీ ఫ్లూయిడ్ కదా, వాటి గురించి ఎందుకు మాట్లాడతారు? గవర్నమెంట్ మీద రోజు మాట్లాడుతూనే ఉన్నాడు ఏదో ఒకటి. యాక్చువల్గా అది కాదు ఇక్కడ విషయం. ఏంటంటే ఏ స్ట్రాటజిస్టు కూడా కృష్ణదేవరాయలు అక్కడి నుంచి ఇక్కడ పెట్టండి, ఈయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టండి, ఇవి చెప్పరండి. వాళ్ళకంత పరిజ్ఞానం ఏమి ఉండదు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక్కడ రెడ్డి క్యాండిడేట్ అయితే మంచిది కాదు, కమ్మ క్యాండిడేట్ అయితే మంచిది కాదు, ఇక్కడ బీసీ అయితే బెటరు, ఇది ఫలానా చోట ముస్లిం మైనారిటీ అయితే బెటరు, ఇక్కడ ఎవరైనా ఎస్సీ క్యాండిడేట్ అయితే బెటరు అని చెప్తారు అంతే. వెనకాలండి పనిచేసేటువంటి వాళ్ళే. అంతకుమించి వాళ్ళేమి క్యాండిడేట్ని డిసైడ్ చేయరు వాళ్ళేమి. ఇప్పుడు ఫలానా వాళ్ళు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడండి, వాళ్ళు ఎవరు వీళ్ళకి అనవసరం. వీళ్ళు ఏం చెప్తారు, మేము చేసాము, అక్కడ సర్వే చేసాము, ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు ఉంది, తర్వాత ఇక్కడ అందరూ ఎక్కువ మంది బీసీలు ఉన్నారు, మా బీసీ క్యాండిడేట్ లేడు, ఇవ్వట్లేదు వీళ్ళు అని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పి చెప్తాడు అంతే. సో ప్రశాంత్ కిషోర్ కలిసి పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ మార్క్ ఏమన్నా కనబడుతుంది అనుకోవచ్చు ఇప్పుడు టీడీపీలో? ఆయన కలిసి కూడా చెప్పారండి, ప్రశాంత్ కిషోర్ వచ్చి రోజు ఇప్పుడు గుంటూరులో క్యాండిడేట్ ఎవరిని పెడదాం ఇవన్నీ మాట్లాడరు వాళ్ళు, వీళ్ళు అనుకుంటున్నట్టుగా అట్లా ఉండదు. ప్రశాంత్ కిషోర్ ఇన్ ఫ్యాక్ట్ నేను ఆ రోజు నేను చెప్పాను, ఓవరాల్ స్ట్రాటజీకి సంబంధించి కొన్ని చర్చలు జరిగినాయి తప్పితే ఆయన వచ్చి రోజువారీ వ్యవహారాలు ఏమి చూడడం. ఇంతకు ముందు ఐపాక్ లో పనిచేసినట్టు ఆ డేటాను అతను కొంత చదివి ఇంటర్ప్రిట్ చేసి దాన్ని బట్టి ఇదిగో ఇట్లా ఉంది, రాయలసీమలో మీరు కొంచెం బీసీలకు ఎక్కువ ఇవ్వండి అప్పుడు బెటర్గా ఉంటుంది, ఇట్లాంటివి చెప్తారు అంతే. సో ఇప్పుడు లోకేష్ కూడా అదే పనిలో ఉన్నాడని అనుకోవచ్చామా కదా మనం? అవి ప్యారలల్ గా అవి జరుగుతుంటాయండి, జరుగుతూ ఉంటాయి. కరెక్ట్. రోజు ఏవో మాట్లాడుతుంటారు బయట, కానీ ప్యారలల్ గా ఇదిగో ఈ రిపోర్ట్లు వస్తున్నాయి, ఈ రిపోర్ట్ల గురించి మన ప్రశాంత్ కిషోర్ ఈ విధంగా అతను ఇన్పుట్స్ ఇస్తాడు, లేదా రాబిన్ శర్మ ఎవరో ఉన్నాడు ఆయన ఇస్తాడు, అవి జరుగుతుంటాయి ప్యారలల్ గా ఎవ్రీడే. అందులో ఏం డౌట్ లేదు, అన్ని పార్టీలో జరుగుతాయి. ఇప్పుడు ఐపాక్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ల ఆధారంగా కదా క్యాండిడేట్లు మార్చాలనుకుంది జగన్మోహన్ రెడ్డి గారు.